అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వచ్చేసి మీకు చాలా ఇంపార్టెంట్ యూజ్ అయ్యే కంటెంట్ అనమాట. దీని గురించి ఎవరైతే చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరు, ఈవెన్ మీ ఆల్సో, అందరూ ఒకటే అనుకుంటారు, మనకి ఇంత వాచ్ అవర్ ఎప్పుడు వస్తుంది, వాచ్ అవర్ వస్తుందా రాదా అన్న ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. అండ్ 365 డేస్లలో మనకి ఈ వాచ్ అవర్ అనేది రీచ్ అవ్వాలంటే చాలా కష్టం అనేసి చాలా మంది అనుకుంటా ఉంటారు. రీసెంట్లీ నేను కూడా అనుకున్నాను. నేను ఒక 2 ఇయర్స్ చాలా సార్లు యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి నావి. నేను ఆల్రెడీ ఒక 2-3 ఛానల్స్ అయితే డిలీట్ చేశాను. ఇంకా దీని మీద మాత్రమే ఎందుకు ఫోకస్ చేస్తున్నాను ఏంటా అంటే, మన వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకైతే ఈ వీడియో యూజ్ అవుతుందనేసి చాలా అంటే చాలా సెర్చ్ చేసి మరి దీని గురించి అయితే వివరించుకొని మీకైతే చెప్తున్నాను. చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా అయితే పైసల కోసం అయితే మాత్రమే స్టార్ట్ చేస్తారు. ఇంకా దేనికోసం అయితే స్టార్ట్ చేయరు. ఎందుకంటే మనకు దీనివల్ల ఏదైనా యూస్ అయినా కానీ ఇంట్లోకి మనం బయటికి వెళ్ళకుండా ఇంట్లో ఉండి ఏదో సంపాదించుకొని పిల్లలకు కొంత తీసి ఇచ్చేయచ్చు అన్న ఒక చిన్న హోప్తో అయితే చాలామంది అయితే లేడీస్ ఎక్కువ లేడీస్ అయితే మ్యాక్సిమం అయితే ట్రై చేస్తారు. ఏదో ఇంట్లో వాళ్ళు చేసే కిచెన్ వర్క్స్ కానీ ఏదో ఇంట్లో వర్క్స్ చేసేటివి మాత్రం చూపించుకుంటా వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది వాళ్ళు ఇలా డిజైన్ చేసుకుందాం అనేసి మాత్రం అయితే కొందరు స్టార్ట్ చేస్తారు. మరికొందరు అయితే మా ఇంట్లో సిచ్యువేషన్స్ బాగాలేవు అన్న ఒక చిన్న ఉద్దేశంతో అయితే మాత్రమే ఛానల్ని అయితే స్టార్ట్ చేస్తారు. మ్యాక్సిమం ఫైనల్గా టార్గెట్ అయితే అందరిది ఒకటే, ఏంటంటే మనీ ఫర్ ద ఫ్యూచర్ అనమాట. అట్లా మనము మనీ కోసం స్టార్ట్ చేసినప్పుడు మనకి 2 ఇయర్స్ 3 ఇయర్స్ అవుతున్నా కూడా మన ఛానల్లో ఏ ఇంప్రూవ్మెంట్ లేదు అంటే దానిలో మనము ఏదైతే మైనస్ చేస్తున్నామో దాని గురించి అయితే మనము ఫస్ట్ సెర్చ్ చేయాలి. అంతే కదా. ఇప్పుడు మనకి ఏదో మైనస్ ఉంటుంది, మన ఛానల్ మానిటైజేషన్ అవ్వట్లేదు, మన ఛానల్కి వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు, ఇంకా అంటే దానికి ఏంటి, మనలో ఏదో మిస్ అవుతుంది. ఆ మిస్ అయ్యేది ఏది అన్నది మనము ఐడెంటిఫై చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాము. ఇంకా 4000 వాచ్ అవర్స్ రావాలి అంటే మనము లాంగ్ వీడియోస్ అయితే ఎక్కువ అయితే యూస్ చేయాలి. లాంగ్ వీడియోస్ లేకుండా ఓన్లీ షార్ట్స్తో మేము గ్రోత్ అవుతామంటే దానికి కూడా ఒక చిన్నది ఉంటుంది. ఏంటంటే మనము షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు వాయిస్ ఓవర్తో ఎక్కువ యూజ్ చేసినారనుకోండి, అప్పుడు మనకు లాంగ్ వీడియో మీద ఎఫెక్ట్ పడుతుంది. అది ఎలా అంటే, ఇప్పుడు మనము ఇచ్చే వాయిస్ ఓవర్ ఉంటుంది కదా, ఆ వాయిస్ ఓవర్ని మనము వాళ్ళకి అర్థమయ్యే వేలో మనం చెప్పి చేస్తామనుకో, ఓహో వీళ్ళ వీడియోస్ ఏదో కొంచెం బాగున్నాయి, యూస్ అయ్యేలాగా ఉన్నాయి, చూసేలాగా ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్గా ఉన్నాయి అన్న ఫీల్ వచ్చి వాళ్ళైతే మన ఛానల్ అయితే ఓపెన్ చేసి మన లాంగ్ వీడియోస్ చూసే ఛాన్స్ అయితే ఉంది. అందుకోసం అయితే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేసేయండి. ఇంకొకటి ఏంటంటే మనం మ్యూజిక్ యాడ్ చేస్తాం. మ్యూజిక్ అంటే ఇప్పుడు వైరల్ అయిన సాంగ్కి మనము కొన్ని వీడియోస్ అటాచ్ చేసి పెట్టినామనుకోండి, జస్ట్ ఆ వీడియో మాత్రమే వైరల్ అవుతుంది. బట్ ఆ వీడియో కింద ఇవన్నీ ఉంటాయి కదా మన వీడియోస్, లాంగ్ వీడియోస్ అవి మనం అప్లోడ్ చేసి ఉంటాము. అవి అన్నది మనకి రివ్యూ అన్నది కాదనమాట, వ్యూస్ అనేది ఎక్కువ వెళ్ళవు. అందుకోసే మనము ఎప్పుడైనా కానీ లాంగ్ వీడియోస్ చేసేటప్పుడు షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయాలనుకున్నప్పుడు షార్ట్ వీడియోస్ కూడా మన ఓన్ కంటెంటే పెట్టుకోండి. చాలా గ్రోతింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. తెలుసుకున్నది 4000 రావాలి అంటే చాలా మంది అనుకుంటుంటారు, ఇప్పుడు 4000 వాచ్ అవర్ ఎప్పుడు రావాలి, మనం ఎప్పుడు ఛానల్ని గ్రోత్ చేసుకోవాలి అనేసి అనుకుంటూ ఉంటారు. అలా వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను, ఒక వీడియో ఏది అప్లోడ్ చేసినా 3 మినిట్స్ అబోనే ఉండాలి. లాంగ్ వీడియో 2 మినిట్స్ బిలో ఉందనుకోండి, ఆ వీడియో చూసినా పెద్దగా వాచ్ ఓవర్ అయితే మీకు రాదు. ఇంకొకటి మ్యాక్సిమం అయితే 6 to 8 మినిట్స్ ఉండేలాగా చూసుకోండి. మనకి వీడియో లాంగ్ వీడియో డైలీ ఒకటైతే పోస్ట్ చేయండి. నాకు తెలిసి అయితే నేను నా ఛానల్లో పోస్ట్ చేసే టైం వచ్చేసి, నేను మార్నింగ్ 10కి అలా పోస్ట్ చేశాను. మార్నింగ్ 10 to 12 లోపు అయితే నేను ఖచ్చితంగా అయితే ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేశాను. ఆఫ్టర్ దట్ నాకు ఇంట్రెస్ట్ ఉండి, అంటే ఈరోజు టైం ఉంది ఓకే అన్నప్పుడు మాత్రమే ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఇంకా టైం ఉందనుకోండి, ఖచ్చితంగా అయితే వీడియో వచ్చేసి నేను ఈవినింగ్ 4కి కానీ 3కి కానీ, ఎందుకో నాది ఫ్రీజ్ అయిపోయింది. 3కి నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను అనుకోండి, అది వెళ్ళదనమాట. నా ఛానల్లో అదొక ప్రాబ్లం ఉంది. నేను దాన్ని ఐడెంటిఫై చేసుకున్నాను, బట్ దాన్ని ఎవరితో
టెక్ ఛానల్ వాళ్ళని అయితే అడిగాను, వాళ్ళు సరే అనేసి అంటున్నారు, ఇంకేం చెప్పలేదు. అదనమాట. మీకు పర్టికులర్ ఒక టైం అనేది ఉండాలి. అంటే ఒక టైం సెట్ చేసుకోండి. ఈవినింగ్ 4, 6, 8 ఆ టైమ్స్లలో మనము ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేసామనుకోండి, ఈజీగా అయితే రీచ్ అవుతుంది. ఇదనమాట. డైలీ ఒక 2 షార్ట్స్, ఒక లాంగ్ వీడియో అయితే మ్యాండేటరీగా పెట్టుకొని అప్లోడ్ చేస్తూ ఉండాలి ఎవ్రీడే. బట్ ఇంకొకటి ఏంటంటే మన వాయిస్లో బేస్ ఉండాలి, ప్లస్ క్రేజీనెస్ ఉండాలి. మనలో హ్యాపీనెస్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా మనకి చూడడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట. మనం ఏదో సోదిలాగా లాంగ్ లాగా చేసామనుకోండి, చాలా వరకు అయితే చూడరు. ఈ మధ్య కాలంలో నా వీడియోస్ అయితే మంచిగా పోతున్నాయి, అది మాత్రం నేను చెప్పుకోగలుగుతున్నాను. ఇంకా సర్లేండి, నా విషయం పక్కన పెడితే ఇప్పుడు మనకి లాంగ్ వీడియో గురించి మాట్లాడుకోవాలి. లాంగ్ వీడియో కోసం మనము యావరేజ్ వ్యూ అనేది చూసుకోవాలి. మనం లాంగ్ వీడియో పోస్ట్ చేసినప్పుడు దానికి యావరేజ్ వ్యూ అనేది ఉంటుంది. ఆ యావరేజ్ వ్యూ అనేది మనకి ఆల్రెడీ వీడియో క్లిక్ చేస్తేనే కిందనే వచ్చింది కదా, మీకు తెలిసింటుంది, చూసింటారు. నేను పక్కన కూడా వీడియో యాడ్ చేశాను, చూసేయండి. ఆ యావరేజ్ వీడియో అనేది మనకు 1 మినిట్ ఉందనుకోండి, మనకు 1 మినిట్ వచ్చినట్టే. ఒక వ్యూకి వచ్చేసి మనకు ఎంత వచ్చినట్టు 1 మినిట్. అలాగా 16 వ్యూస్ వచ్చినాయి అనుకోండి, 60 వచ్చినాయి అనుకోండి, 1 మినిట్ అయితే కంప్లీట్ అవుతుంది. ఒక వ్యూకి వచ్చేసి 1 సెకండ్ అనుకున్న 16 వ్యూస్కి వచ్చేసి మనకు 1 మినిట్ అయితే కంప్లీట్ అవుతుంది. 1 మనకు మ్యాక్సిమం 1 అనేది చూసుకున్నాం అనుకోండి, యావరేజ్ వ్యూ 1 ఉండేలాగా బ్యాలెన్స్డ్గా చూసుకున్నాం అనుకోండి, మ్యాక్సిమం అయితే మన ఛానల్కి మంచి గ్రోతింగ్ అనేది ఉంటుంది. ప్రతి వీడియో 1 మినిట్ ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఒక్క వీడియోకి 60 వ్యూస్ వచ్చినాయి అనుకోండి, దానికి 1 మినిట్ అయినప్పుడు 120 అయినప్పుడు 2 మినిట్స్ అలాగా క్యాల్కులేట్ చేసుకోండి. అలా మనకు 2400 అయితే 200 అవర్స్ అలా అయితే వచ్చింది. ఒక 12 లక్షలు అయింది అనుకోండి, ఒక్క వీడియోనే మీకు ఈజీగా అయితే 4000 వాచ్ అవర్ అయితే అయిపోతుంది. దానికోసం మనం సంవత్సరాలు కష్టపడాల్సిన అవసరం ఉండదు. మనకు ఒక్క వీడియోనైనా కానీ మంచి కంటెంట్ ఉండే వీడియో అప్లోడ్ చేసామనుకోండి, ఈజీగా అయితే మనకు గ్రోత్ అనేది వచ్చింది. మన ఛానల్ ఈజీగా మానిటైజేషన్ అయిపోతుంది. ఇది అనమాట. చాలామంది తెలియక ఎన్నో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు, కానీ వాటికి ఏమవుతుందంటే వ్యూస్ అనేది రావు. ఎలా అంటే మనకు ఒక వీడియో మనం పోస్ట్ చేసినాం అనుకోండి, అటు పక్కన నుంచి కూడా మంచిగా ఉండాలన్నమాట రెస్పాన్స్. ఇప్పుడు లైక్ ఎలా అంటే కుకింగ్ వీడియోస్ చేసినప్పుడు మంచిగా అనిపించింది అనుకో, చూసేకి బాగుంది అని ఒక కామెంట్ అయితే వస్తుంది. అప్పుడు ఆ వీడియో అనేది కూడా ఏమవుతుందంటే దీనిలో ఒక కామెంట్ కానీ ఒక లైక్ కానీ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే యూట్యూబ్ ఆల్గారిథము దాన్ని నెక్స్ట్ వేరే వాళ్ళకి ఎవరికైనా పంపించేకైతే యూజ్ ఉంటుంది. అది మనకు తెలిసిన విషయమే. కాకపోతే ఇంకొకటి ఏంటంటే ఎక్కువ చూసే కొద్దీ మనకు లైక్స్ అనేది పడతా ఉంటాయి. అదనమాట. మన వీడియోలో ఏదో ఉందన్న కంటెంట్తో అయితే వీడియో ముందుకైతే పోస్ట్ అవుతుంది. ఇదనమాట. మనకు 4000 వాచ్ అవర్ తెచ్చుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఇంకా 10 మిలియన్స్ వ్యూస్ అంటారా, అది డెస్టినీ అనమాట. అది కూడా 10 మినిట్స్ వీడియో అనేది కూడా మన అనేది బాగుండి మన కంటెంట్ డైలీ చూసే వాళ్ళు ఉంటే కానీ ఆటోమేటిక్గా ఒక్కటే వీడియోకు మిలియన్స్ రాకపోయినా 50 lakhs 30 lakhs అలా వచ్చినవి వెళ్ళిపోతాయి అన్నమాట. అలా వెళ్ళినప్పుడు మనకు ఆటోమేటిక్గా మానిటైజేషన్ అయితే అవుతుంది. మ్యాక్సిమం అయితే లాంగ్ వీడియోస్ మీదనే ఫోకస్ చేయండి. షార్ట్ వీడియోస్ కూడా పోస్ట్ చేయండి. కాకపోతే లాంగ్ షార్ట్ 2 కలిపినప్పుడే మనకి ఏమవుతుందంటే షార్ట్ వల్ల సబ్స్క్రైబర్స్ వస్తారు, లాంగ్ వల్ల వాచ్ అవర్ పెరుగుతుంది. మనకు మనీ కూడా ఇన్ కేస్ మానిటైజేషన్ అయిన తర్వాత కూడా మనీ ఎలా వచ్చిందంటే లాంగ్ వీడియోని బేస్ చేసుకొని ఆ టైమింగ్ ఆ వాచ్ అవర్ని బట్టే మీకు లాంగ్ దాని గురించి వచ్చింది. ఇంకొక వీడియోలో మనకు ఏమీ అసలు ఛానల్ మానిటైజేషనే అవ్వలేదు. కాకపోతే మన ఛానల్లో డాలర్స్ ఎన్ని ఉన్నాయి ఏంటన్నది నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను. ఖచ్చితంగా అయితే డెఫినెట్లీ చూసేయండి. చాలామంది మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, చాలా థ్యాంక్స్. అలాగే ఇంకా కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. మరిన్ని బిజినెస్ టిప్స్తో అయితే మీ ముందు వచ్చేస్తున్నాను. ఇంకా కొత్త బిజినెస్ టిప్స్ కూడా మనము ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం బయటికి వెళ్ళి జాబ్స్ చేసే పరిస్థితులు అయితే మ్యాక్సిమం అయితే ఒక 30 ఏజ్ వరకు అయితే ఎవరికి ఉంటారు. ఎందుకంటే పిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు. ఇప్పుడు సొసైటీ కూడా ఎలా ఉందంటే మనం బయటికి వెళ్ళి పని చేసినా ఏదోలాగా అనిపిస్తుంది. అదే ఓన్గా మనకు బిజినెస్ అనేది ఉందనుకోండి, పక్కన వాళ్ళు ఎవరు ఏమనే ఛాన్స్ ఉండదు. మన బిజినెస్ మనది, మన ఫ్యామిలీ మనది చూసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు అనమాట. ఇంకా మనకి ఈ వీడియో నచ్చినట్లయితే కానీ ఎవరికైనా కానీ
లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ ఇంకొకరికి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.